హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే సోరకాయతో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సోరకాయతో ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా టిఫిన్ చేసుకోండి, రుచి సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇడ్లీలు, దోశలు చూపిస్తున్నాను. రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకోండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఇడ్లీలను ఎలా చేయాలో ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కొలతలన్నీ ఒకే దాంతో తీసుకోవాలండి. 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకుల్లో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా, మృదువుగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో మీరు రవ్వ అయినా తీసుకోవచ్చు, ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ రెండింటిని మనం అరగంట నానబెడితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇప్పుడు రెండింటిని అరగంట నానబెట్టుకోవడానికి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము సోరకాయ తీసుకున్నానండి. నేను ఇక్కడ దీంట్లో నుంచి ఒక హాఫ్ సోరకాయని కట్ చేసుకుంటానండి. కట్ చేసుకొని పైన ఇలా పీల్ తీసేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా పైన ఉన్న పీల్ని తీసేస్తున్నానండి. ఇలా పీల్ చేసుకోవాలి. పైన ఇలా తొక్క తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఇంకా హెల్దీ ఇడ్లీ అండి ఇలా మనం సోరకాయతో చేసుకుంటే. చూడండి, ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకు అరగంట అయిపోయిందండి. ఇక్కడ అటుకులు ఇంకా ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిందండి. మిక్సీ జార్ తీసుకొని ఆ అటుకుల నుంచి వాటర్ మొత్తం వంపేసి ఆ అటుకులను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. తీయటి పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి. 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయని తుంచి వేసుకోవాలండి. దీంట్లో మనం వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, ఆ ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ మొత్తం ఇలా మంచిగా పిండేసి ఇప్పుడు రవ్వను కూడా వేసుకోవాలండి. వాటర్ ఉంటే మనకు ఇంకా బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుందండి. మంచిగా ఇలా మనం పిండేసి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలా పిండేసి రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అంటే మనము ఇడ్లీ పిండికి ఎలా ఉంటుందో బ్యాటర్ అదే విధంగా ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇట్లా మనం నైట్కి ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనము ఇడ్లీలు అనేవి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లఫీగా రావడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. లేదంటే మీరు దీని ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఇష్టం ఉంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నానండి. నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న
ఈ ఇడ్లీ ప్లేట్‌ని దీంట్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టేసి 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. నేనిక్కడ 13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు మనం ఇలా వేలు పెట్టి చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా గ్లాస్‌లో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ ముంచి ఇలా ఇడ్లీలు తీస్తే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా చాలా చాలా బావుంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా చేసుకునే ఈ సోరకాయతో ఇన్‌స్టెంట్‌గా ఉండే ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. బరువు తగ్గాలనుకున్న వారు ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చండి. మార్నింగ్ అయినా లేదంటే నైట్ అయినా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటది. మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే పల్లీ చట్నీతో ఇంకా ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నానండి. మన సెకండ్ రెసిపీ వచ్చి సోరకాయతో దోసలను ఎలా చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దాంట్లో కొలతలన్నీ ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. పెద్ద మినపప్పైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వేసుకొని ఇలా వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వస్తాయండి. ఇలా వాటర్‌తో వాష్ చేసుకొని, ఆ వాటర్ తీసి మళ్ళీ తిరిగి వాటర్ పోసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. నేనిక్కడ 2 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. మార్నింగ్ లేవగానే ఇలా మీరు నానబెట్టుకున్నారంటే అప్పటికప్పుడు మన టిఫిన్ టైం వరకు దోస రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని నానిన ఇలా బియ్యం పప్పులు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్‌కు కూడా చాలా చాలా మంచిదండి. బియ్యం పప్పులు మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సోరకాయ తీసుకున్నానండి. దాంట్లో నుంచి ఇక్కడ నేను పావు తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటానండి. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. 1 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సోరకాయను ముక్కలుగా కట్ చేసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని 2 కప్పుల దాకా తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు సోరకాయ ముక్కలు తీసుకోవాలండి. ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోస అనేది అంత క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. చూడండి మరీ వాటర్ ఎక్కువ వేయకుండా, ఎందుకంటే మనకు సోరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వంట సోడా, ఈనో ఏమీ వేసే అవసరం లేదండి. పిండికి పులియబెట్టే అవసరం లేదు. అప్పటికప్పుడు దోసలు మనం ఇలా వేసుకోవచ్చండి. గ్రైండ్ చేసిన వెంటనే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి ప్రతిసారి దోస వేసేటప్పుడు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి పిండి వేసుకొని దోస వేసుకోవాలండి. మీకు వీలైనంత పల్చగా వేసుకోండి. గుర్తించవలసిన విషయం ఏంటంటే దోస ప్యాన్ని మనం బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత వాటర్ చిలకరించిన తర్వాత మనము మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే దోస వేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది దోస అనేది. చూడండి ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోసనైతే. అన్ని వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు దోసను కాల్చుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 దోసలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా కాల్చుకొని ఇలా నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ మిగతా పిండితో 1 బై 1 దోసలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే దీంతో స్పాంజీ దోసలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోసలు వేస్తున్నానండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 దోసలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. హెల్తీగా ఉన్న దోసలు వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి.
అప్పటికప్పుడు చేసుకునే ఈ సొరకాయ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.